న్యూస్ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు శాంతి సౌభాగ్యాలతో జీవించాలని రాష్ట్ర మంత్రివర్యులు టీజీ భరత్ గుప్తా ఆకాంక్షించారు. ఈ మేరకు నగరంలోని 1 టౌన్ చిన్నమ్మ వారిశాలలో జరిగిన శాకంబరి ఉత్సవాలలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని 1 టౌన్ లో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో జరుగుతున్న శాకంబరి ఉత్సవాల్లో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా పాల్గొన్నారు. ఈ వేడుకల్లో భాగంగా అమ్మవారికి వివిధ రకాల కూరగాయలతో శాకంబరి అలంకరణ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తాకు ఆలయ కమిటీ ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. శాకంబరి ఉత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు జూటూరు గోపాలయ్య, ప్రధాన కార్యదర్శి నందకిషోర్, ట్రెజరర్ వాయుగండ్ల సుబ్బారావు, ఉపాధ్యక్షులు శేషగిరి శెట్టి, విఠల్ శెట్టి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తాను ఆలయ కమిటీ ప్రతినిధులు శాల్వా కప్పి సన్మానించారు. అనంతరం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా మాట్లాడుతూ చిన్నమ్మవారి శాలలో శాకంబరి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్న ఆలయ కమిటీ ప్రతినిధులను అభినందించారు. గంగమ్మ తల్లి ఆశీస్సులతో వర్షాలు సమృద్ధిగా కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని రాష్ట్ర మంత్రివర్యులు టీజీ భరత్ గుప్తా ఆకాంక్షించారు. నగరంలోని గంగా భవానీ సమేత కేదారేశ్వర స్వామి ఆలయంలో జరిగిన గంగమ్మ పండుగ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. నగరంలోని బండిమెట్టలో ఉన్న గంగా భవానీ సమేత కేదారేశ్వర స్వామి ఆలయంలో జరిగిన గంగమ్మ పండుగ వేడుకల్లో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ కమిటీ ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఆలయంలో పూజలు నిర్వహించారు. గంగమ్మ పండుగ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన గంగమ్మ తల్లి విగ్రహ ఊరేగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మహిళలు తలపై కలశాలు ధరించి సాంప్రదాయబద్ధంగా ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా మాట్లాడుతూ గంగమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. గంగమ్మ ఆశీస్సులతో వర్షాలు సమృద్ధిగా కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక విలువలు పెంపొందించుకుని సమాజ హితానికి పాటుపడాలని సూచించారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఆదేశాలతో నగరంలోని 23వ వార్డులో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని ఆ వార్డు టీడీపీ నాయకుడు ప్రవీణ్ కుమార్ అన్నారు. వార్డులో జరుగుతున్న సీసీ రహదారి నిర్మాణం పనులను ఆయన పరిశీలించారు. కర్నూలు నగర అభివృద్ధిలో భాగంగా నగరంలోని వివిధ వార్డులలో అభివృద్ధి పనులు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఆదేశాల మేరకు వేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నగరంలోని 23వ వార్డు పరిధిలో ఉన్న శ్రీరామ్ నగర్లో రహదారుల నిర్మాణం, మురికినీటి కాలువల నిర్మాణం, విద్యుత్ స్తంభాల సమస్య తదితర సమస్యలను పరిష్కరించారు. తాజాగా శ్రీరామ్ నగర్లోని నర్సింగ్ హాస్టల్ వెనక భాగంలో గత 40 సంవత్సరాలుగా అధ్వాన్నంగా ఉన్న రహదారి నిర్మాణం పనులను ప్రారంభించారు. ఈ రహదారి సమస్యను స్థానికుల విజ్ఞప్తి మేరకు వార్డు టీడీపీ నాయకుడు ప్రవీణ్ కుమార్ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా దృష్టికి తీసుకెళ్లారు. సమస్యను విన్న రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఈ సమస్యను పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయటంతో దాదాపు 10 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రహదారితో పాటు కాలువ నిర్మాణం పనులను ప్రారంభించారు. గత 40 సంవత్సరాలుగా ఎన్ని ప్రభుత్వాలు మారినా ఈ రహదారి సమస్యను ఎవ్వరూ పట్టించుకోకపోవటం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఆదేశాల మేరకు రహదారి నిర్మాణం పనులు ప్రారంభం కావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ రహదారి నిర్మాణం పనులను స్థానిక టీడీపీ నాయకుడు ప్రవీణ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఆదేశాల మేరకు 23వ వార్డు పరిధిలోని శ్రీరామ్ నగర్ ప్రాంతంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ఇందులో భాగంగానే గత 40 సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురైన ఈ రహదారి 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్నారని వివరించారు. అలాగే ఈ రహదారి నిర్మాణం పనుల పట్ల స్థానికులు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. శ్రీరామ్ నగర్ 23వ వార్డులో వచ్చేసి బీటీ కాలేజ్ బ్యాక్ సైడ్, నర్సింగ్ హాస్టల్ బ్యాక్ సైడ్ దాదాపు అంటే ఒక 30-40 ఏళ్ళ నుండి రోడ్డు అనేది లేదు. ఇక్కడ ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా ఎప్పుడు కూడా పేదల పక్క ఎప్పుడు కూడా పట్టించుకోలేదు పేదలకి. ఇక్కడ బురదలు ఎన్నో సంవత్సరాల నుండి ఉన్న వాళ్ళకి రోడ్డు అనేది లేదు. అదే విధంగా
మన టీడీపీ బూత్ ఇన్ఛార్జ్లు క్లస్టర్ ఇన్ఛార్జి ప్రవీణ్ అన్న మీరు మాకు రోడ్డు వేయాలని చెప్తేనా గతంలో 58 సచివాలయం తరపున ఇక్కడ మనము నరసమ్మ మేడం తోటి మనం అందరం ఇక్కడ కొలతలేపడం జరిగింది. గతంలో మన భరత్ సార్ దృష్టికి తీసుకొని పోయి వాళ్ళకు కాలువ రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఒక బైక్ కానీ ఒక సైకిల్ కానీ ఏది కూడా పోయే పరిస్థితి లేదు. బురద ఎక్కువ అనమాట. ఆ బురదలో మొత్తం మట్టి బురద ఎట్టుంటదంటే మొత్తం బురద అంతా బండికి చుట్టుకొని పోయి అక్కడనే బండ్లు పెట్టి పోవాల్సిన పరిస్థితి వాళ్ళకి. ఈ రోజు ఇంత పెద్ద రోడ్డు కానీ కాలువలు కానీ పని జరుగుతుందంటే కన్నా మన ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ టీజీ భరత్ సార్ ఆధ్వర్యంలోనే వర్క్ జరుగుతుంది. ప్రతి ఒక్కరు గమనించాలా కర్నూలు ప్రజలందరూ. ఎందుకంటే ఎంత మూల ప్రాంతంలో రోడ్లు లేకున్నా కూడా, ఎంత మూల ప్రాంతంలో కాలువలు లేకున్నా కూడా, ఎన్నో ఇబ్బందులు ఉన్నా కూడా మన భరత్ సార్ ఆధ్వర్యంలో మేమందరం పనిచేస్తా ఉన్నాము. బూత్ ఇన్ఛార్జీలు కానీ క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ ప్రతి ఒక్కరు పనిచేస్తున్నాము. అమ్మా మీరందరూ గుర్తుపెట్టుకోండి అమ్మా. ఎందుకంటే కన్నా మన భరత్ సారు రోడ్లు కానీ కాలువలు కానీ కరెంటు కానీ స్తంభాలు కానీ ప్రతి ఒక్కడు ఏపీయడం జరుగుతుంది. కుల మతాలకు అతీతంగా మీరు ఒక ఓటు ప్రకారంగానే ఒక ఓటు తోటి మనకు ఎన్ని పనులు జరుగుతున్నా మీరు ఆలోచించాల తల్లి. ఒక ఓటు వేయడం తోటి గతంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా మీకు రోడ్లు అనేది కాలేదు. మన ప్రభుత్వంలో టీడీపీ గవర్నమెంట్ లో మన నారా చంద్రబాబు గారు సీఎం గారి తర్వాత నారా లోకేష్ అన్న కానీ మన పవన్ కళ్యాణ్ గారు కానీ ఎన్నో రోడ్లు కానీ ఈ రోజు కర్నూలు సిటీ చూస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్క కర్నూలు సిటీలో తార్ రోడ్లు అన్ని సస్యశ్యామలంగా ఉన్నాయి. రోడ్లు విదేశాలలో ఎట్లయితే ఉన్నాయో రోడ్లు మన కర్నూలులో ఆ విధంగా ఉన్నాయి రోడ్లు. हमारे साइड रोड भी नहीं थे, उसके बाद करंट के थामा भी नहीं थे. कितने साल से रोड आए सर, कितने प्रभुत्व आए नहीं गए नहीं कर डाले. अल्लाह के फल से अल्लाह के करम से तुम आई. तुम्हारे बाबा भी सारा कर्नूल पूरा कंप्लीट ये कर को अल्लाह के फल से अच्छा नाम लगा ली. तुम्हें भी अब तुम्हें अल्लाह के फल से तुम्हें भी बहुत नाम लगा ली थी. अल्हम्दुलिल्लाह हमारे एरिया तो कभी करंट भी नहीं था, असल थामा भी नहीं थे, असल रोड भी नहीं था. तुम्हारे फजल से अल्लाह के फल से हमारे साथ में पूरे आको तुम्हारे आदमी आको पूरा कंप्लीट रोड गिट पूरा डालती ही. अगर सी अल्लाह फल इधर पूरा कंप्लीट बोट हम पूरे तुम्हारे को इंशाअल्लाह. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేని విధంగా తమ పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తున్న రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తాకు రుణపడి ఉంటామని పలువురు టీడీపీ నాయకులు అన్నారు. నగరంలోని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా కార్యాలయంలో పలువురు టీడీపీ నాయకులు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. నగరంలోని హోటల్ మౌర్య అండ్ కాంప్లెక్స్ లో ఉన్న రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా కార్యాలయంలో 6వ వార్డుకు చెందిన కాజా బాషా, 9వ వార్డుకు చెందిన అబ్దుల్లా పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఆదేశాల మేరకు వారి పుట్టినరోజును పురస్కరించుకుని ప్రత్యేకంగా బర్త్డే కేక్ ఏర్పాటు చేసి కట్ చేశారు. ఈ సందర్భంగా కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొరకంచి రవికుమార్ తదితరులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బూత్ ఇన్ఛార్జీల పుట్టినరోజు వేడుకలను తన కార్యాలయంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా తన కుటుంబ సభ్యులుగా భావించి పుట్టినరోజు వేడుకలను నిర్వహిస్తున్నారని తెలిపారు. అనంతరం పుట్టినరోజు జరుపుకుంటున్న టీడీపీ నాయకులు మాట్లాడుతూ తమ పుట్టినరోజు వేడుకలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా తన కార్యాలయంలో నిర్వహించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. Sir, next to 7th ward, sir. Abdullah, sir. 7th ward. Abdullah, many happiness of the day, Abdullah. బాగున్నారు కదా? రైట్ అందరు బాగున్నారు కదా? ఇవాళ 6th వార్డు 7th వార్డు అబ్దుల్లా ఖాజా వారి జన్మదిన వేడుకలు మన కార్యాలయంలో జరగడం జరిగింది. ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఇవాళ మన కార్యాలయంలో ప్రతి ఒక్క బూత్ ఇన్ఛార్జి కానీ వారి అందరివి బర్త్డే కార్యక్రమాలు చేస్తూ వారి కుటుంబాలకు అందరికీ సుఖ సంతోషాలుగా ఉండాలని భరత్ సార్ అవకాశం కలిగించినందుకు భరత్ సార్ గారికి పూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి మరెన్నో పుట్టినరోజు కార్యక్రమాలు ఇక్కడనే జరుపుకోవాలని అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. స్పెషల్లీ మా భరత్ సార్కి నమస్కారం సార్. నేనేమంటే మీరు ప్రతి ఒక్కరికి మీరు ప్రతి బూత్ ఇన్ఛార్జ్కి అందరికీ బర్త్డేలు చేస్తున్నారు. ఇది ఎవరు చేయలేని పని మీరు చేస్తున్నారు సార్. చాలా సంతోషం సార్. ఈ నెల 5వ తేదీ జరగనున్న రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా పుట్టినరోజు సందర్భంగా పలువురు ఆయనను కలిసి ముందస్తు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా తన కార్యాలయంలో ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ఈ నెల 5వ తేదీ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా పుట్టినరోజును పురస్కరించుకుని నగరంలోని ఆయన నివాసం కార్యాలయంలో పలువురు ఆయనకు ముందస్తు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా పలువురు ఆయనకు శాల్వా కప్పి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే జ్ఞాపికలు అందజేశారు. నగరంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఆయన అభిమానులు వచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. దీంతో ఆయన నివాసం కార్యాలయంలో సందడి నెలకొంది. అనంతరం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా తన కార్యాలయంలో ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. కర్నూలు నగరంలో ఉన్న ప్రతిరోజు తన కార్యాలయంలో ప్రజల నుంచి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలోని ప్రజల నుంచి ఆయన వారి ప్రాంత సమస్యలతో పాటు వ్యక్తిగత సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా వాటిని పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆయన లిఖితపూర్వకంగా ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా ముందుకు సాగుతోందని తెలియజేశారు. కూటమి ప్రభుత్వ 2 సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రాన్ని అభివృద్ధిలో అన్ని విధాల ముందుకు తీసుకువెళ్లిందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. నగరంలోని 6వ వార్డులో జరిగిన 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కర్నూలు నగరంలోని 6వ వార్డులోని కమ్యలా వద్ద నుండి 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా ఇంటింటికి వెళ్లి ఆయన ప్రజలను కలిశారు. కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనలో చేసిన సంక్షేమం, అభివృద్ధి గురించి వివరించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని చెప్పారు. జిల్లాకు కంపెనీలు తీసుకొస్తున్నట్లు యువతతో అన్నారు. ఇప్పుడు వస్తున్న కంపెనీలు గ్రౌండింగ్ అయితే ఉద్యోగ అవకాశాలు దక్కుతాయన్నారు. రానున్న రోజుల్లో ఓర్వకల్లుకు భారీగా పరిశ్రమలు వస్తాయని మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిదారులతో మాట్లాడారు. తల్లికి వందనం పథకం ద్వారా ఎంతమంది పిల్లలున్నా అందరికీ డబ్బులు పడుతున్నాయన్నారు. మంత్రి టీజీ భరత్ ముందస్తు పుట్టినరోజు వేడుకలను స్థానిక నాయకులు వార్డులో నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవటమే కాకుండా మహిళలకు మంత్రి చేతుల మీదుగా చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్థానిక వార్డు నాయకులు, బూత్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. తెలుసుకుంటూ ప్రజలు అందిన పథకాల గురించి తెలుసుకుంటూ ఏదైతే తల్లికి వందనం కానివ్వండి, ఈ దీపం పథకం కావనండి, పెన్షన్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇంట్లో తల్లికి వందనం వస్తుంది. అలా లబ్ధిదారులకు తెలుసుకుంటూ నేరుగా సమస్యలు పరిష్కారం చేసుకుంటూ ప్రజాపాలన ఏముంటుందనేది నిత్యం మన కూటమి ప్రభుత్వంలో మనం చూస్తున్నాము. వచ్చి 2 సంవత్సరాల్లోనే ఇంత హామీలు నెరవేర్చింది. మన మంత్రివర్యులు గారి టీజీ భరత్ సార్ గారి ఆధ్వర్యంలో ఏదైతే ఇండస్ట్రీస్ వస్తున్నాయో యువతకి రాబోయే రోజుల్లో యువతలు కూడా ఉద్యోగాల అవకాశం మన ఆంధ్రని తెలంగాణలాగా మన ఆంధ్రని కూడా రూపొందించేందుకు మన ముఖ్యమంత్రి వారు కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు. ఇదే విధంగా ప్రతి ఒక్కరూ దీనికి కృషి చేస్తున్నారు అని ఈరోజు మనకి 6th వార్డులో ఒక పండగ వాతావరణం మనం చూస్తున్నాం. ఎందుకంటే మా పండగకి ముఖ్య అతిథిగా వచ్చిన మన టీజీ భరత్ మినిస్టర్ గారికి వచ్చినందుకు అంత వార్డంతా సంతోషంగా, ఒక పిల్లలు కూడా పూలతో ఇది ఇస్తున్నారు. ప్రతి ఇంటికి పోతే సార్ మీకు హ్యాపీ బర్త్డే అని ఒక పూలు కూడా ఇచ్చి సార్కి వచ్చే అడ్వాన్స్కి హ్యాపీ బర్త్డే చెప్తున్నారు. ఇంకా ముఖ్యంగా చెప్పాలనుకున్నాం ఏమంటే మన 6th వార్డులో తల్లికి వందనం ఒక్కొక్క ఇంట్లో 3 మంది, 3 4 ఎవరైనా ఛాలెంజ్గా చెప్పగలనంటే మన 6th వార్డులో అంతా వచ్చిన డబ్బులు యాజ్ ఫర్ రికార్డ్గా చూసుకుంటే చాలా ఎక్కువ వచ్చినాయి. ఎందుకంటే ఒక ఇంట్లో 3 ఉంటే 3కి పడినాయి 52,000. ఎప్పుడు వాళ్ళు 2,000 చూసుకోలేకుండా ఒక కట్టగా ఒక 5,000 చూడలేకుండా ఒక్కోసారి 52,000 పెట్టుకున్నందుకు వాళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అట్లే మా టీజీ భరత్ మినిస్టర్ గారికి నేను చాలా కృతజ్ఞతలుగా, అట్లే మన లోకేష్ అన్నకి, టీజీ చంద్రబాబుకి నేను ధన్యవాదాలు తెలుపుతున్నా. ప్రతి నవ్వులో చిరునవ్వు చూసినందుకు అందరికీ మేము సంతోషంగా వ్యక్తం చేస్తూ ఈరోజు 6th వార్డులో భరత్ సార్ పర్యటిస్తున్నందుకు జనాలే చెప్తున్నారు సార్కి అని నేను ఈ ప్రెస్ మీట్గా నేను చెప్పదలుచుకున్నాను. 6th వార్డుకి డోర్ టు డోర్ క్యాంపెయిన్కి రావడం జరిగింది. ముఖ్యంగా చూస్తే 2024 ఎలక్షన్స్లో 6th వార్డులో నాకు పెద్ద మెజారిటీ రాలే, చాలా మైనస్ వచ్చింది. బట్ ఏ రోజు కూడా నేను ఇక్కడ తక్కువ వచ్చింది, ఈ వార్డు అభివృద్ధి తక్కువ చేయాలా కానీ అట్లాంటి ఆలోచనలే లేకుండా నాకు ఏ రోజు కూడా, ఇప్పుడు కూడా లేదు. హ్యాపీగా నాకు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ గెలిపించారు ఈ వార్డులో. ఎందుకంటే ప్రీవియస్ గవర్నమెంట్లో
ఒక వార్డు వాళ్ళు చేయలే అని కొన్ని వార్డులు పట్టించుకోలేదన్నమాట. అందుకే ఆ మాట చెప్పాల్సి వస్తాను. ఏ రోజు కూడా నాకు అట్లా ఆలోచన లేదు. మీరు చూస్తే ఈ వార్డులో మెయిన్ తల్లికి వందనం మినిమం 2 కన్నా వచ్చి ఉంటుంది ఒక ఇంటికి, లేకపోతే 6 మందికి కూడా వచ్చింది, 7 మందికి కూడా ఇచ్చిన వాళ్ళకు ఉంది. ఇక్కడ చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ ఇంటి దగ్గర పోయినప్పుడు పిల్లలు పూలు ఇచ్చి, ఫ్లవర్స్ ఇచ్చి, రోజు పువ్వు ఇచ్చి థ్యాంక్ యూ చెప్తున్నారు. సార్ మాకు తల్లికి వందనం వచ్చిందని చెప్తున్నారు. సో దే ఆర్ వెరీ హ్యాపీ. అదే కాకుండా అడుగున యూ కెన్ సీ డెవలప్మెంట్. నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి పోల్స్ చూస్తున్నా, ట్రాన్స్ఫార్మర్లు చూస్తున్నా, రోడ్ చూస్తున్నా. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ పాసిబుల్ వీఆర్ డూయింగ్. అండ్ ఇంకా 3 ఏళ్లలో ప్రతి వార్డులో గ్యారంటీగా ఇంకా అభివృద్ధి పనులు ఏమేమి ఉన్నాయో అన్నీ కంప్లీట్ చేసే దిశలోనే పనిచేస్తాం. మా ఇన్ఛార్జీలు, ఎక్స్ కార్పొరేటర్లు కూడా, బూత్ ఇన్ఛార్జ్లు కూడా ఏమైనా సమస్యలు ఉన్నా ఎప్పటికప్పుడు నా దృష్టికి తెస్తున్నారు. సాల్వ్ చేసే దిశలో వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్. ఇదంతా కూడా మాకు చంద్రబాబు గారు లాంటి లీడర్ ఉండింది కాబట్టి పాసిబుల్ అవుతుంది. ఆయన ఒక విజనరీ లీడర్, అందుకనే పాసిబుల్ అవుతుంది. ఎన్ని కష్టాలు ఉన్నా, ఏమున్నా, బడ్జెట్లు తక్కువ ఉన్నా, ఆల్రెడీ కార్పొరేషన్ కూడా లాస్ట్ ఇయరే మనకు నిధులు తీసేశారు. ఎక్కడ ఇన్కమ్ వస్తే అక్కడే ఖర్చు పెట్టాలని చెప్పే ఉద్దేశంతో కార్పొరేషన్ నుంచి వచ్చే నిధులు, అంటే మనకి ఇక్కడ ప్రాపర్టీ ట్యాక్స్ అనుకోండి, వేరియస్ ట్యాక్సెస్ వసూలు చేసేవన్నీ కూడా మనకి ఖర్చు పెట్టే విధానం ఎన్ని కష్టాలున్నా మనకి రీఓపెన్ చేయడం జరిగింది. అదే ప్రీవియస్ గవర్నమెంట్లో ప్రాపర్టీ ట్యాక్స్ కర్నూలులో సంపాదిస్తే వాళ్ళు తీసుకొని కర్నూలుకి ఇచ్చేవాళ్ళు కాదు, డెవలప్మెంట్కి అసలు ఏమీ లేకుండింది. వాళ్ళు అడిగే వాళ్ళు దిక్కు లేకుండా అప్పుడులో ఆ పరిస్థితి ఉండే. ఎన్ని కష్టాలు బడ్జెట్లు ఉన్నా మా చంద్రబాబు గారు ఓపెన్ చేసి ఎక్కడ వాళ్ళకి ఇన్కమ్ వస్తే ఆ కార్పొరేషన్ కానీ మున్సిపాలిటీలో కానీ వచ్చే ఇన్కమ్ని అక్కడికే వాళ్ళు ఖర్చు పెట్టే విషయంలో ఉన్నారు. సో స్మార్ట్ సిటీకి సంబంధించింది వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్. ఎన్నో పనులు అవుతున్నాయి. ఫ్యూచర్లో కూడా ప్రజలందరికీ నేను చెప్పేది, కంటిన్యూగా ఉంటే గవర్నమెంట్ ఎన్నో పనులు చేసేదానికి అవకాశం ఉంది. సో మీరందరూ కూడా నాకు ఆశీర్వాదం ఇస్తారని చెప్పి భావిస్తున్నాను. థ్యాంక్ యూ. పాణ్యం శాసనసభ్యురాలు శ్రీమతి గౌర్చర్త వెంకటరెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా ఆమె నివాసంలో ఆమెను కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నేత గౌరవ్ వెంకటరెడ్డి, నందికొట్కూరు శాసనసభ్యులు గిత్తా జయసూర్య, ఏపీఐఐసీ డైరెక్టర్ జగదీష్ గుప్తా, రాష్ట్ర బొందిలి కార్పొరేషన్ చైర్మన్ విక్రమ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌర్చర్త వెంకటరెడ్డి నివాసంలో వారందరూ పలు అంశాలపై చర్చించుకున్నారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా మాట్లాడుతూ పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌర్చర్త వెంకటరెడ్డి ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఇవి ఈ వార్త సిటీ న్యూస్ అప్డేట్స్. రేపు ఇదే సమయానికి తిరిగి కలుద్దాం. అంటే దానికి సిటీ న్యూస్.